ఆహ్లాదకరమైన వాతావరణంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం మంగినపూడి బీచ్ ఒడ్డున మసూలా బీచ్ ఫెస్టివల్ కొనసాగుతుంది. ఇక ఈ బీచ్ ఫెస్టివల్లో సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. సంగీతం, విభావరి, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు, జబర్దస్త్ టీం హాస్యభరిత నాటికలు, ఇక మిమిక్రీతో ప్రేక్షకులకు ఆద్యంతం వినోదాన్ని పంచారు. గ్రేట్ వే ఆఫ్ అమరావతి ఐకాన్ టవర్, 100 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం, ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో నేషనల్ బీచ్ కబడ్డీ పోటీలకు 24 రాష్ట్రాల నుండి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు రావటం విశేషం. ఇక ఈ బీచ్ ఫెస్టివల్లో కృష్ణా జిల్లా ప్రాముఖ్యతను తెలియజేసే విధంగా స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ఫెస్టివల్ కి వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది పర్యాటకులతో బందర్ సముద్ర తీరం ఆనందంతో అల్లరి చేసింది. ఇక ఇలాంటి ప్రదేశాన్ని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాలని పర్యాటకులు, స్థానికులు కోరుతున్నారు. వచ్చామండి. ఇక్కడ చాలా బాగుంది. ఇప్పుడు దాకా ఎప్పుడు ఇలా చూడలేదు. ఎప్పటి నుంచో వస్తున్నాం కానీ ఎప్పుడు ఇంత పెద్దగా అనిపించలేదు. చాలా బాగా చేస్తున్నారు. చాలా పెద్ద ప్లేస్ అన్ని అరేంజ్ చేశారు. పారాగ్లైడింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగా చేస్తారు. పిల్లలతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది. ఇంకా అదే ఇది పర్యాటక కేంద్రంగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ ఇలా పెట్టి మరి 3 days కాకుండా ఒక కొన్ని డేస్ పెడితే వచ్చే వాళ్ళు చూసేవాళ్ళు కూడా బాగుంటుంది. ఒకేసారి ఎక్కువ మంది వచ్చి ఇబ్బంది పడే కన్నా కొంచెం ఎక్కువ రోజులు దీన్ని మెయింటైన్ చేసి మేనేజ్ చేసి అందరూ వస్తారు, చూస్తారు. బాగా డెవలప్ అవుతుంది. ఇది కూడా ఎప్పటి నుంచో ఉంది కానీ అంత డెవలప్మెంట్ మనం ఎప్పుడు మచిలీపట్నంలో చూడలేదు. ఇప్పుడు పోర్ట్ వచ్చాక కొంచెం పర్లేదు, బట్ ఇంత ఎప్పుడు చూడలేదు కాబట్టి వస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. అందరూ ఇక్కడ విలేజెస్ కూడా డెవలప్ అవుతుంది కదా, ఎప్పటి నుంచి ఇట్లానే ఉండిపోతున్నాయి. బందర్ అంటే అంతా విజయవాడ డెవలప్ అవుతుంది కానీ బందర్ డెవలప్ అవ్వట్లేదు అని అందరికీ ఒక ఫీలింగ్ ఉంది. ఇక్కడ వాళ్ళందరూ విజయవాడ వెళ్ళిపోతారు అన్న ఫీలింగ్ కూడా ఉంది. అలాంటివి లేకుండా బందర్ పోర్ట్ డెవలప్ చేసి ఇలా బీచ్ ఫెస్టివల్స్ ఎవరీ ఇయర్ పెట్టి బందర్ బాగా డెవలప్ చేయాలని అందరి కోరిక సార్. ఎలా ఫీల్ అవుతున్నాం అంటే కలంకారీ ఉంది, మనకి రోల్డ్ గోల్డ్ ఉంది. ఇవన్నీ ఇంకా డెవలప్ చేసి ఈ గవర్నమెంట్ వచ్చాక ఇంకా బాగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం సార్.